పై అధికారుల ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో ఈగిల్ టీమ్ అనేది ఉంది, మీ అందరికీ తెలుసు కదా. సో వాళ్ళతో పాటుగా ఎన్ఆర్ఎక్స్ మందులు ఏమైనా దుర్వినియోగం చేస్తున్నారా అన్నది చెక్ చేస్తున్నాము. సో ఇది మేము రొటీన్గా చేస్తూ ఉంటాము. కాకపోతే ఈరోజు ఏంటంటే స్పెషల్గా ఈగిల్ టీము, తర్వాత లోకల్ పోలీస్ వాళ్ళ సహకారంతో ఈ ఎన్ఆర్ఎక్స్ మందులు ఏమైనా వీళ్ళు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎక్కువ అంటే బల్క్ క్వాంటిటీలో ఎవరికో ఒకరికి అమ్మడం అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా, లేదంటే బిల్లులు లేకుండా వీళ్ళు కొని అమ్ముతున్నారా అనేది చెక్ చేస్తున్నాం అనమాట. సో టీం అంతా వచ్చి ఏమైనా మెడిసిన్స్ ఏమైనా అలాంటివి ఉంటే వాళ్ళ మీద మేము ఫర్దర్గా యాక్షన్ అనేది తీసుకుంటాం. ఇప్పటి వరకు 2 మందుల షాపులు చెక్ చేసాము. కాకపోతే మాకు అంత బిల్స్ అనేది ఒక షాపులో ఇంక ఇవ్వాల్సి ఉంది. ఇక్కడైతే వీళ్ళు ఎన్ఆర్ఎక్స్ అనేది ఏమీ కొనట్లేదు ఈ షాపులో. ఏమైనా ఫర్దర్గా ఉంటే వాళ్ళ మీద అయితే తప్పకుండా యాక్షన్ తీసుకుంటా. ఇంకా కొన్ని మెడికల్ షాపులు అనేవి చెక్ చేయాల్సి ఉంది. ఈ పై అధికారుల ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో ఈగిల్ టీమ్ అనేది ఉంది, మీ అందరికీ తెలుసు కదా. సో వాళ్ళతో పాటుగా ఎన్ఆర్ఎక్స్ మందులు ఏమైనా దుర్వినియోగం చేస్తున్నారా అన్నది చెక్ చేస్తున్నాము. సో ఇది మేము రొటీన్గా చేస్తూ ఉంటాము. కాకపోతే ఈరోజు ఏంటంటే స్పెషల్గా ఈగిల్ టీము, తర్వాత లోకల్ పోలీస్ వాళ్ళ సహకారంతో ఈ ఎన్ఆర్ఎక్స్ మందులు ఏమైనా వీళ్ళు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎక్కువ అంటే బల్క్ క్వాంటిటీలో ఎవరికో ఒకరికి అమ్మడం అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా, లేదంటే బిల్లులు లేకుండా వీళ్ళు కొని అమ్ముతున్నారా అనేది చెక్ చేస్తున్నాం అనమాట. సో టీం అంతా వచ్చి ఏమైనా మెడిసిన్స్ ఏమైనా అలాంటివి ఉంటే వాళ్ళ మీద మేము ఫర్దర్గా యాక్షన్ అనేది తీసుకుంటాం. ఇప్పటి వరకు 2 మందుల షాపులు చెక్ చేసాము. కాకపోతే మాకు అంత బిల్స్ అనేది ఒక షాపులో ఇంక ఇవ్వాల్సి ఉంది. ఇక్కడైతే వీళ్ళు ఎన్ఆర్ఎక్స్ అనేది ఏమీ కొనట్లేదు ఈ షాపులో. ఏమైనా ఫర్దర్గా ఉంటే వాళ్ళ మీద అయితే తప్పకుండా యాక్షన్ తీసుకుంటా. ఇంకా కొన్ని మెడికల్ షాపులు అనేవి చెక్ చేయాల్సి ఉంది.